అమెరికాలో మళ్లీ కార్చిచ్చు. నార్త్ సౌత్ కరోనిలో వేల ఎకరాల బూడిద. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఫైటర్లు. పలు చోట్ల సురక్షిత ప్రాంతాల ప్రజలకు తరలింపు. మొన్న కూడా ఒకసారి అయింది కదా, లాస్ ఏంజలీస్ లో మొన్న అయింది. ఒక 3 months బ్యాక్ అయింది లాస్ ఏంజలీస్ లో. ఎందుకు అవుతుందో అర్థం కాదు. ఆ కార్చిచ్చు ఎవరు పెడతారో అర్థం కాదు. దట్టంగా అసలు చూడండి, వేల ఎకరాలు బూడిదైపోయినాయి. ఆడికెళ్ళి పంపించేస్తారు. మరి ఫైర్ సిబ్బంది ఆపుతూ ఉంటుంది, కానీ ఫైర్ సిబ్బంది వల్ల కాదు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అక్కడ ఏదో జరుగుతూ ఉంటుంది. ముందుగానే అక్కడ అంత ప్రణాళికాబద్ధంగా చేసినట్టే కనిపిస్తూ ఉంటుంది. మొన్న ఏం జరిగింది లాస్ ఏంజలీస్ లో, అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా లేకుండా చేసిర్రు. ఇల్లు కాలినా, లేకపోతే కారు కాలినా, నీ బైక్ కాలినా, ఏది కాలినా ఇన్సూరెన్స్ కంపెనీ తర్వాత వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు లేకుండా చేస్తారు. ఆడ ఫైర్ డిపార్ట్మెంట్ ని తగ్గించేటటువంటి ప్రయత్నం, బడ్జెట్ తగ్గించిర్రు. లాస్ ఏంజలీస్ లో అదే జరిగింది. మొన్న సినీ తారలంతా ఆడుండే. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి కూడా మళ్ళీ అమెరికాలోనే జరిగింది. సో మరి ఇక అంతా ఏదో శక్తి ఉంటుంది వెనకేదో శక్తి ఉంటుంది. కాకపోతే మరి ఇక దీని వెనక జరుగుతాయి విచారణలు. కొన్ని సంవత్సరాలకు విచారణలు జరుగుతూ ఉంటాయి. ఇక అంతే కథ.